విజయనగరం జిల్లా ఎస్కోట మండలం దారపర్తి పంచాయతీ శివారులో గిరిజన విద్యార్థులు రోడ్డు సమస్యపై వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రాథమిక సౌకర్యాల కోసం ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో వారు తమ ఆవేదనను ప్రత్యేకంగా వ్యక్తం చేశారు. గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. వర్షాకాలంలో అయితే ఈ రహదారి పరిస్థితి మరింత దయనీయంగా మారి రాకపోకలు పూర్తిగా కష్టంగా మారుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు ప్రమాదకర పరిస్థితుల్లోనే స్కూలుకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఒక గుంతలోకి దిగిపోయి నిరసన తెలిపారు. తమ మెడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో వేసుకుని, డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, మీకు దండం పెడతాం అంటూ భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు. వారి నిరసనలో బాధ, ఆవేదన స్పష్టంగా కనిపించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిన్నారులు కూడా ఇలా నిరసన తెలపాల్సి రావడం ప్రభుత్వ యంత్రాంగంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత ఎంత తీవ్రంగా ఉందో ఈ ఘటన మరోసారి చూపించింది. స్థానికులు కూడా ఈ సమస్యపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై ప్రభుత్వం, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తారా, గిరిజన విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపిస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. చదువుకుంటాం రోజు 12 కిలోమీటర్లు కొండ దిగుతున్నాం. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, మీకు దండం పెడతాం. డిప్యూటీ సీఎం సార్ మీకు దండం పెడతాం, మీకు రోడ్డు వేయండి. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, దండం పెడతాం. రోజు 12 కిలోమీటర్లు కొండ దిగుతూ చదువుకుంటున్నాం. మాకు రోడ్డు వేయండి. రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాము. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, మేము చదువుకుంటాము. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాం. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. ఫోటో తీసుకో.